నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ప్రైమ్ డే సేల్స్ రన్ అవుతున్నాయి అమెజాన్లో 2022లో. అండ్ మరి ఒక ప్రైమ్ డే డేస్లో ఒక టీవీ కొనాలి అనుకుంటారు, అండ్ అదేవిధంగా వేరే అదర్ ప్రొడక్ట్స్ కొనాలి అనుకుంటారు. సో ఖచ్చితంగా ఒక టీవీ కొనాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక బెస్ట్ టీవీ అయితే మీ సొంతం అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను చెప్పినా మీరు కొనాలని కాదు, బట్ నేను ఎందుకు చెప్తున్నాను, ఏ విధంగా నేను పెట్టి చెప్తున్నాను, పిక్చర్ క్వాలిటీ ఎలా బాగుంటుందని చెప్తున్నాను, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఒక టీవీ కొనండి. అప్పుడు కానీ మీకు తెలుస్తుంది ఆ టీవీ ప్రొవైడ్ చేసే పిక్చర్ క్వాలిటీ ఎంత బాగుంటుందో. భయ్య నన్ను అయితే అడగకండి సౌండ్ బార్ విషయంలో, ఎందుకంటే సౌండ్ విషయంలో అయితే అది జోక్యం అయితే చేసుకోండి. ఎందుకంటే టీవీలు తీసుకొచ్చే ఈ యొక్క 100 వాట్స్ అని, 20 వాట్స్ అని, 30 వాట్స్ అని, 50 వాట్స్ అని, 60 వాట్స్ అని ఇలా తీసుకొచ్చినా కానీ వేస్ట్ అన్నమాట. ఈ యొక్క టీవీస్ తీసుకొచ్చే సౌండ్స్ అనేవి ఖచ్చితంగా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే సౌండ్ బార్ మాత్రం కొనండి, అది మాత్రం గ్యారంటీగా అయితే చెప్తానమాట. ఈరోజు ఈ యొక్క ప్రైమ్ డే సేల్స్లో వచ్చేసరికి మంచి టీవీస్ని అయితే మీకు చెప్పబోతున్నాను. మరి ఏదో టీవీస్ ఏదో మంచి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి, ఒక దాని మీద 3000, ఒక దాని 4000, అండ్ కూపన్ ఆఫర్స్ అయితే ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి కాదండి. ఒక మంచి టీవీ, బడ్జెట్ టీవీ కావాలి అనుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే టీవీస్లో వచ్చేసరికి ఒక్కసారి ఆలోచించి మీరు థింక్ చేసి తీసుకోండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క టీవీ ప్రోడక్టే కాదు, వేరే అదర్ ప్రొడక్ట్స్ కూడా మనం కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ మన శివటెక్ డీల్స్ అయితే ఉంటుంది, దాంట్లో అయితే జాయిన్ అవుతామని బెస్ట్ డీల్స్ అయితే మీకు అయితే సొంతం చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క డీల్స్ గురించి మీకు ఈ 2 రోజులు అయితే ఖచ్చితంగా అయితే వస్తూ ఉంటాయి. దాన్ని పర్చేజ్ చేశారనుకోండి, మన ఛానల్కి కొంత హెల్ప్ చేసిన వాళ్ళు, ఎలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని కూడా చెప్తాను. ఎందుకు అన్నట్టయితే మీరు కొన్న ప్రోడక్ట్కి ఎంతో కొంత పర్సెంటేజ్ ఇంతైనా వస్తుంది. ఆ పర్సెంటేజ్కి ఇంత పర్సెంటేజ్కి నేను మనీ యాడ్ చేసేసుకొని ఒక టీవీనో ఒక సౌండ్ బారో కొనేసి అన్కంఫర్టబుల్ ట్రూత్కి అయితే మీ ముందుగా తీసుకొస్తారు. ఈరోజు ఈ యొక్క ప్రైమ్ డే సేల్స్లో మంచి టీవీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో మీరు సపోర్ట్ చేయండి, మీ ముందు నేనుండే ఒక మంచి టీవీ మీ చేత అయితే కొనిపిస్తాను. మరి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. రెడ్ సేల్స్లో మొదటిగా మనం మాట్లాడుకోవాలంటే 32 ఇంచెస్ టీవీ గురించి మాట్లాడుకోవాలి. పక్కాగా 2022లో సరికి ఎల్జీ కొత్త టీవీస్ని అయితే లాంచ్ చేసేసింది. ఇది వెబ్ వాయిస్ తోటి అయితే వస్తుంది, ఐపీఎస్ ప్యానల్ అయితే ఉంటుంది, నియర్ బై 250 to 300 బ్రైట్నెస్ అయితే ఉంటుంది. భయ్యా 32 ఇంచెస్ టీవీకి బ్రైట్నెస్ అంత ఎక్కువ అయితే ఏం అవసరం లేదు. మనం చూసే వచ్చేసరికి ఆన్లైన్ కంటెంట్ అయినా కానీ ఓకే, అది 32 ఇంచెస్ టీవీ, హెచ్డీ టీవీ బాగానే ఉంటుంది. సో ఇంకా మీరు అర్థం చేసుకోవాలంటే వీళ్ళు తీసుకొచ్చేసరికి 5th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు ఆల్ఫా సిరీస్లో. అదేవిధంగా దీనిలో వచ్చేసరికి వర్చువల్ 5.1 సౌండ్ సపోర్ట్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అది కూడా డాల్బీ డిజిటల్ ప్లస్ వరకు, ఇంకో డాల్బీ డిజిటల్ ప్లస్ అంటే ఆల్మోస్ట్ డాల్బీ అట్మాస్ వరకు అయితే సపోర్ట్ చేసే కెపాసిటీ అయితే ఈ యొక్క టీవీకి అయితే ఉంది. ఇప్పుడు ఈ యొక్క టీవీ 16,000 అంటే బ్యాంక్ కార్డ్స్ అన్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత 16,000 రూపీస్లో అయితే వస్తుందన్నమాట. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. 32 ఇంచెస్ నుంచి మరొక సోనీ టీవీ అయితే ఉంది, బట్ దాని ప్రైస్ అనేది 25,000 అయితే ఉంది. ఒక 25,000 పెట్టి సోనీ టీవీ తీసుకోవచ్చు, నేను వద్దనను. కాకపోతే ఈ 25,000 రూపీస్ పెడితే మనకు 43 ఇంచెస్ టీవీ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉన్నాయి ఇప్పుడు అన్నమాట. కానీ ఇక్కడ వచ్చేసరికి ప్రీమియం సోనీ, అండ్ ఇక్కడ వచ్చేసరికి బడ్జెట్. మరి బడ్జెట్కి వెళ్ళినట్లయితే నేను చెప్పే ఏవైతే ఉంటాయో ముందు ఆ టీవీస్కి అయితే వెళ్ళండి. లేదా సోనీ టీవీ కావాలి భయ్యా 32 ఇంచెస్ టీవీలో కావాలి అనుకుంటే సోనీ నుంచి కూడా 2022 మోడల్ అయితే ఉంది. అండ్ ఈ టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ కూడా అమేజింగ్ పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అది వచ్చేసరికి W820K అనే సిరీస్ అయితే ఉంది. ఈ సిరీస్లో వచ్చేసరికి పిక్చర్ క్వాలిటీ అమేజింగ్ క్వాలిటీ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ వీళ్ళు యూజ్ చేసే ఏదైతే ప్యానల్ అయితే ఉందో అది ఐపీఎస్ ప్యానల్. ఇది కూడా 280 నుంచి 300 వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR సపోర్ట్ కూడా అయితే ఈ టీవీలో అయితే ఉందన్నమాట. 1GB RAM, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. అండ్ పిక్చర్ క్వాలిటీ చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. 20 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. ఓకే, అవుట్పుట్ కూడా మనకు సోనీలో వచ్చి కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఎల్జీ వచ్చేసరికి 10 వాట్సే అయినా కానీ మీరు సౌండ్ బార్ కొనుక్కుంటే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే హోమ్ థియేటర్ లాగా అయితే ఉంటుంది అనమాట. సో ఈ యొక్క టీవీని కూడా కన్సిడర్ చేశారు. 25,000 32 ఇంచెస్ టీవీ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ టీవీ కూడా మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ అయితే అవుతుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేశాను. భయ్యా మరి ఒక 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ కావాలా? మరి 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ కంటే ఏదైతే ఇప్పుడు 43 ఇంచెస్ టీవీకి 16,000, 17,000, 18,000 అని ఇలా పెడుతున్నప్పుడు ఇంకొక 2,000 వేసుకొని 4K టీవీ అప్డేట్ అయితే ఇంకా బెటర్ అయితే ఉంటుంది. సో నేను 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ గురించి అయితే చెప్పట్లేను, కానీ వాటి యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అవి ఒకసారి మీరు చూడండి. అవి మీకు ప్రొవైడ్ చేసిన పిక్చర్ క్వాలిటీ చాలా బెటర్ ఉన్నాయే ప్రొవైడ్ అయితే చేస్తాను. అంతే తప్పించి అల్లా టప్ప చెత్త టీవీస్ గురించి అయితే నేనైతే చెప్పను. అండ్ అదేవిధంగా మీకైతే సజెస్ట్ అయితే
చేయను అన్నమాట. 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, ఆ వాటిని అయితే చూసేయండి. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే 4K టీవీస్ గురించి మాట్లాడుకోవాలి. భయ్యా 4K టీవీస్లో వచ్చేసరికి చాలా టీవీస్ అయితే వస్తున్నాయి. అండ్ బడ్జెట్లో మనం మాట్లాడుకోవాలంటే ఏసర్ టీవీస్ గురించి కూడా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఏసర్ టీవీలో సరికి 55 ఇంచెస్ 43 ఇంచెస్ 50 ఇంచెస్ టీవీస్ కూడా అయితే తీసుకోవచ్చు. చాలా సూపర్ టీవీ. అండ్ SDR10 సపోర్ట్ అయితే ఉంది, SDR10+ సపోర్ట్ అయితే ఉంది, కానీ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. అన్బాక్సింగ్ చూడని వాళ్ళు ఈ టీవీది అన్బాక్సింగ్ చూడండి, ఇక డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను, మన ఛానల్లో అయితే ఉంది. సో సపోర్ట్ చేయండి, ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మనం ఇంకా బెటర్ ఆప్షన్గా మనం బెటర్ టీవీస్ అన్బాక్సింగ్ చేద్దాం. సౌండ్ పరంగా కూడా హోమ్ థియేటర్స్ కానీ సౌండ్ బార్స్ కూడా అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మీ సపోర్ట్ ఉంటే ముందుకైతే దూసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఏసర్ నుంచి కూడా గట్టిగా సజెస్ట్ అయితే చేస్తాను. ఈ యొక్క ఏసర్ 55 ఇంచెస్ కానీ 50 ఇంచెస్ కానీ 43 ఇంచెస్ కానీ టీవీ తీసుకోవచ్చు ఐ సిరీస్లో అనమాట. ఈ రెడ్మీ సిరీస్లో సరికి చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తున్నాయి. అండ్ అదేవిధంగా కొన్నిసార్లు కూపన్ కోడ్స్ కూడా అయితే యూజ్ అయితే ఇస్తున్నారు అనమాట. రెడ్మీ 55 ఇంచెస్ టీవీ సరికి 31,999 32,000లోనే రెడ్మీ టీవీ అయితే వస్తుంది. మరి టీవీ తీసుకోవాలా, మరి టీవీలో పిక్చర్ క్వాలిటీ బాగుంటుందా, ఎలా ఉంటుంది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. భయ్య మరి రెడ్మీ టీవీలో వచ్చేసరికి పిక్చర్ క్వాలిటీ బాగుంటుందా అంటే బాగుంటుంది, బాగున్నంతసేపే బాగుంటుంది. కానీ HDR లెవెల్స్కి మీరు ఎప్పుడైతే చూస్తారో ఒక HDR కంటెంట్ మీరు ప్రైమ్లో అయినా కానీ, అదేవిధంగా డాల్బీ విజన్ కంటెంట్ HDR కంటెంట్ మన నెట్ఫ్లిక్స్లో అయినా కానీ డిస్నీ హాట్‌స్టార్లో కానీ మీరు చూసారు అనుకున్నట్లయితే మీకు అంత ఎక్స్పెక్టేషన్ అయితే ఉండదు, ఖచ్చితంగా లో అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే దీంట్లో తీసుకొచ్చే బ్రైట్నెస్ సరికి 300 అయితే ఉంటుంది. 55 ఇంచెస్ టీవీ, అది కూడా 4K రెజల్యూషన్. అండ్ మరి 4K రెజల్యూషన్ ఆన్లైన్ కంటెంట్ అండ్ చాలా బెటర్ కంటెంట్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తూ ఉంటుంది ఆన్లైన్ కంటెంట్ 4Kలో. మరి ఆ యొక్క 4K HDR కంటెంట్ అనేది లోగా అయితే కనబడుతుంది. బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉండడం వల్ల పిక్చర్ క్వాలిటీ ఇక్కడ దెబ్బతింటుంది అనమాట. ఇదొక్కటైతే గుర్తుంచుకోండి. మిగతా మాత్రం చాలా బెటర్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది చాలా తక్కువ ప్రైస్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. రెడ్మీ 55, 43 అండ్ 50 ఇంచెస్ టీవీస్, ఈ యొక్క టీవీస్ కూడా తీసుకోవచ్చు. కానీ ఈ యొక్క టీవీ తీసుకునే ముందు మరొక టీవీ గురించి అయితే చెప్తాను. భయ్య ఇప్పటి వరకు హైసెన్స్లో సరికి ఎన్నడూ లేనంత విధంగా మార్పులు చేర్పులు అయితే తీసుకొని అయితే వచ్చారు. హైసెన్స్ A6H అనే సిరీస్ అనేది తీసుకొచ్చారు. అది డిలైట్ సిరీస్గా వీలైతే నామకరణం అయితే చేశారు. ఈ యొక్క డిలైట్ సిరీస్లో సరికి మనకు అన్ని సైజెస్ టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ మీకైతే సైజెస్ అదేవిధంగా ప్రైజెస్ అయితే కనబడుతున్నాయి. మరి ఈ యొక్క ప్రైజెస్లో ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ టీవీ అంటే కంపల్సరీ వాల్యూ ఫర్ మనీ టీవీ అయితే అంటాను. భయ్య ఇవి వచ్చేసరికి 43 ఇంచెస్ 50 ఇంచెస్ వచ్చేసరికి మనకు VA ప్యానల్ తోటి వస్తాయి. 55 ఇంచెస్ 65 ఇంచెస్ వరకు IPS ప్యానల్ తోటి అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీళ్ళు 350 నుంచి 400 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఇంకోటి చెప్పాలంటే ఇప్పటివరకు మీరు హైసెన్స్లో సరికి QLEలో అయినా కానీ మీరైతే చూడలేదు. EARC సపోర్ట్, HDMI 2.1, ALLM సపోర్ట్, VRR సపోర్ట్ అసలు తీసేయండి, అదైతే పనికే రాదు. ఈ యొక్క టీవీలలో VRR సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఏదో కొంచెం మీకు మరీ అంత కాదు కానీ ఏదో కొంచెం పావులా అంత కాకుండా 25 పైసా అంత కాకుండా 5 పైసా అంతా మనకు వర్క్ అవుతుంది అనుకోవచ్చు. బట్ అది వర్క్ అవుద్దో వర్క్ కాదో మనం అయితే టెస్ట్ చేసి అయితే చెప్పాలి. సో దాన్ని అందుకే VRR అయితే తీసేసేయాలని చెప్తున్నాను మన గేమింగ్ సెగ్మెంట్లో నుంచి. సో మరి ఇవన్నీ మనకు సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు మనం QLED 60,000, 50,000, 70,000 కూడా పెట్టి పర్చేజ్ చేస్తాం కానీ ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. ఈ యొక్క హైసెన్స్ టీవీలో అయితే ఇచ్చారన్నమాట. ఇవి కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన టీవీస్. అండ్ కంపల్సరీ మీకు అన్బాక్సింగ్ అతి త్వరలో అయితే ఉంటుంది. ఈ యొక్క హైసెన్స్ A6H సిరీస్ ఇది పర్చేజ్ చేసి మరీ మీకు చూపిస్తాను. ఈ యొక్క టీవీ తోటి MI టీవీ 5X టీవీ తోటి అయితే మీకు కంపారిజన్ చేసి మరీ కూడా చూపిస్తాను అనమాట. ఓకేనా? ఖచ్చితంగా ఈ టీవీస్ గురించి కూడా లుక్ అయితే వేయండి, లుక్ కాదు కొనండి. కొనాలనుకుంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అయితే కొనండి. కానీ ఇప్పుడు కొనే ముందు మనకు ఒకసారి మీరు కొన్నాక ఈ యొక్క టీవీస్ అయితే చెక్ చేయండి. ప్యానల్ బ్లీడింగ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేవా అనే దాని గురించి. ఎందుకంటే ఇప్పుడే ఇవి మ్యానుఫ్యాక్చర్ అయిన టీవీస్, కొత్త టీవీస్ కాబట్టి కొన్ని సమయంలో మనకి ఎక్కువగా అవుతూ ఉంటాయి కాబట్టి చెక్ అయితే చేయండి. ఈ యొక్క టీవీస్ అయితే ఉన్నాయి. అలాగే MI టీవీ 5X కూడా సజెస్ట్ అయితే చేస్తాను. భయ్య MI టీవీ 5X వచ్చేసరికి చాలా సూపర్ టీవీ అండ్ పిక్చర్ అండ్ బిల్లు క్వాలిటీ పరంగా చాలా సూపర్ టీవీ అండ్ లుక్స్ విషయంలో ప్రీమియర్ టీవీ అయితే అవుతుంది. మరి ఈ యొక్క టీవీ మీద కూడా మనకు కొంచెం ప్రైస్ అనేది తగ్గుతాయి బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసినట్లయితే. మరి ఈ టీవీ తీసుకోవచ్చా తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. HDR కంటెంట్ అనేది నార్మల్గా మనకైతే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఎబో యావరేజ్ అనొచ్చు, అంతేగాని మరి సూపర్ గుడ్ అండ్ గుడ్ అని సూపర్ గుడ్ ఫిలిమ్స్ లకైతే అనలేమన్నమాట. సో ఓకే అనైతే ఉంటుంది HDR కంటెంట్. కానీ పిక్చర్ క్వాలిటీ HDMI 2.1 EARC ఇవన్నీ సపోర్టెడ్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు అవి కన్సిడర్ చేసి తీసుకోవాలి. పిక్చర్ క్వాలిటీ కొంచెం తక్కువ లో అయినా కానీ MI టీవీ 5X కూడా ఖచ్చితంగా సజెస్ట్ అయితే చేశాను. డిస్క్రిప్షన్లో ఈ అన్ని టీవీస్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. భయ్యా ఇంకొంచెం టీవీ నాకు ప్రైస్ తక్కువలో కావాలి అనుకుంటే OnePlus టీవీ నుంచి అయితే ఉన్నాయి. అండ్ 43 ఇంచెస్ 50 ఇంచెస్ 55 ఇంచెస్ టీవీ ఇక్కడ కూడా ఇవి సేమ్ యాస్టేజ్ లైక్ మనకు MI టీవీ 5X లా. బట్ MI టీవీ 5X తీసుకోవాలా,
OnePlus టీవీ తీసుకోవాలనుకుంటే MI TV 5X అయితే తీసుకోమని చెప్తాను. తర్వాతకి OnePlus టీవీ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే OnePlus టీవీ సరికి బిల్డ్ క్వాలిటీ లో అయితే ఉంటుంది. MI TV 5X సరికి బిల్డ్ క్వాలిటీ చాలా హై అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మెటల్కి ఫ్రేమ్ అయితే ఉంటుంది, మెటల్ బాడీ అయితే ఉంటుంది. ఇవన్నీ మనకు ప్లాస్టిక్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది OnePlus టీవీ. తీసుకోవాలనుకుంటే OnePlus టీవీ కూడా సజెస్ట్ అయితే చేస్తాను. అదిరిపోయే మరొక టీవీస్ అయితే ఉన్నాయి. VU ప్రీమియం, VU యాక్షన్ సిరీస్. ఈ టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ మాత్రం అదిరిపోతుంది. అండ్ ఖచ్చితంగా మీరు SDR కంటెంట్ అయినా కానీ సూపర్గా అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ కంటెంట్ ప్లే చేసినా, మీరు పెన్ డ్రైవ్ పెట్టుకొని ప్లే చేసినా కానీ సూపర్గా అయితే ఉంటుంది VUలో. అండ్ అదేవిధంగా దీంట్లో ఒకటి మైనస్ ఏంటంటే ఓల్డ్ వర్షన్ ఆఫ్ Android 9.0 అయితే ఉంటుంది. అలాగే దీంట్లో HDMI ERC కానీ అండ్ ALLM సపోర్ట్ కానీ ఇలా అయితే ఉండవు అన్నమాట. ఓన్లీ ARC సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ ఒకవేళ మీకు బడ్జెట్లో మీరు చూస్తున్నారు, కంపల్సరీ పిక్చర్ క్వాలిటీ చాలా బాగుండాలి అనుకుంటున్నట్లయితే కంపల్సరీ ఈ యొక్క VU ప్రీమియం అండ్ అదేవిధంగా VU యాక్షన్ సిరీస్ టీవీస్ కూడా అయితే సజెస్ట్ అయితే చేశాను. అండ్ VU యాక్షన్ తీసుకోవాలా, Hisense Sonyలో తీసుకోవాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఈ రెండిట్లో మీరు ఏది తీసుకున్నా కానీ బెటర్ అనే చెప్తానన్నమాట. కాకపోతే నా టార్గెట్ ఏంటంటే మీరు అప్డేటెడ్ వర్షన్స్ టీవీస్ అయితే తీసుకొని అండ్ Hisense A6H అయినా లేదు Hisense తీసుకోను వద్దు అనుకుంటే MI TV 5X ఆ RedMi TV అయితే తీసుకోండి. అండ్ తర్వాతకి ఒకసారికి OnePlus టీవీకి అయితే వెళ్ళండి. ఇలా అయితే చూడండి. అండ్ ఇప్పుడోసరికి ఈ యాక్షన్ సిరీస్ అండ్ VU ప్రీమియం టీవీస్ కూడా గట్టిగా సజెస్ట్ అయితే చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ప్రీమియం సెగ్మెంట్ టీవీలో తీసుకోవాలంటే LG UP7500 అండ్ లేదా Samsung Crystal 4K Pro. మీకు 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ టీవీ అవైలబుల్గా అయితే ఉంది. 43 ఇంచెస్ టీవీ వచ్చేసరికి LG UP7500 వచ్చేసరికి 30,999 అయితే ఉంది. బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసినా కానీ మీకు కొంచెం తగ్గు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా Samsung Crystal 4K Pro అయితే ఉంటుంది. ఇది కూడా మనకు 33,000 నియర్ బై అయితే ఉంటుంది. ఈ యొక్క ప్రైస్లో అండ్ బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసినా కానీ మీకు తక్కువ ఛాన్సెస్ అయితే ఎక్కువ అయితే ఉంటాయి. ఈ రెండిట్లో మీరు ఏది తీసుకున్నా కానీ సూపర్ క్వాలిటీతో అయితే పిక్చర్ క్వాలిటీ బాగానే అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ రెండు టీవీలో మనకు HDMI ERC సపోర్ట్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. బట్ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. కానీ డాల్బీ విజన్ సపోర్ట్ కావాలి అనుకుంటే వేరే అదర్ టీవీస్ అయితే మీరు ప్రీమియం సెగ్మెంట్లో కాకుండా బడ్జెట్ సెగ్మెంట్లో కూడా చూసుకోవచ్చు. ప్రీమియం సెగ్మెంట్లో కావాలి అనుకుంటే మరొక అద్భుతమైన టీవీ అయితే ఉంది. అది సోనీ నుంచి. బట్ దాని యొక్క ప్రైస్ అనేది నియర్ బై 50,000 రూపీస్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ సోనీ X74 అండ్ అదేవిధంగా 2021 అలాగే సోనీ X4 74K ఇది 2022 మోడల్ అన్నమాట. ఈ రెండు టీవీలలో మీకు అసలు ఫరాక్ అయితే ఉండదు. ఈ రెండు టీవీలో ఏ తీసుకోవాలనుకున్నా కూడా మీరైతే ఖచ్చితంగా కళ్ళు మూసుకుని అయితే తీసుకోవచ్చు. అండ్ పిక్చర్ క్వాలిటీ రెండు టీవీలో అమేజింగ్ అయితే ఉంటుంది. అండ్ సేమ్ స్పెసిఫికేషన్ తోటే తీసుకొని అయితే వచ్చారు. జస్ట్ వీళ్ళు ఒక మోడల్ నెంబర్ K అనేది యాడ్ చేసే 74K అని అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. స్పానర్ సపోర్ట్ అయితే ఉంటుంది. 360 ఇంచ్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అదే విధంగా దీనిలో సరికి మనకు HDMI ERC సపోర్ట్ అయితే ఉండదు. ఓన్లీ ARC సపోర్ట్ మాత్రమే అయితే ఉంటుంది. కానీ పిక్చర్ క్వాలిటీ అమేజింగ్ క్వాలిటీ కావాలి అనుకుంటే సోనీ X74 అలాగే సోనీ X74K ఈ రెండిట్లో ఏ తీసుకున్నా కానీ బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. మీకు పిక్చర్ క్వాలిటీ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అయితే ఈ టీవీని అయితే తీసుకోవచ్చు. గురించి మాట్లాడుకోవాలంటే QLEDలో వచ్చేసరికి బడ్జెట్ కేటగిరీలో తీసుకోవాలనుకుంటే మనకు సూపర్ టీవీ Hisense U6H సిరీస్ అయితే ఉంటుంది. దీంట్లో 55 ఇంచెస్, 65 ఇంచెస్ ఇలా సైజెస్ టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ మీకు QLED టీవీ కావాలి, పిక్చర్ క్వాలిటీ అమేజింగ్ అయితే ఉండాలి, సౌండ్ క్వాలిటీ ఓకే నో ప్రాబ్లం అనుకుంటే ఈ టీవీ తీసుకోవచ్చు. కానీ దీనికంటే అద్భుతమైన మరొక టీవీ అయితే ఉంది. VU Masterpiece Glo QLED. ఈ టీవీ రెండు టీవీలో నేనైతే అన్బాక్సింగ్ చేశాను, మన ఛానల్లో అయితే పెట్టాను. ఒక్కసారి మీరు ఆ యొక్క లింక్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వాచ్ చేయండి. మరి రెండు టీవీలో ఏది బెస్ట్ అన్నట్లయితే ఖచ్చితంగా VU Masterpiece Glo QLED అయితే బెటర్ అయితే ఆప్షన్ అయితే అవుతుంది. ఈ రెండింటిని నేనైతే నా కల్లారా చూశాను, పక్కనే ఉండి చూశాను. అది కూడా సనత్ నగర్ షోరూంలో. ఈ రెండిట్లో ఏ తీసుకోవాలి అనుకున్నా కానీ మీరు తీసుకోవచ్చు. మీ బడ్జెట్ కేటగిరీ అనేది ఇక్కడ మ్యాండేటరీ అయితే అవుతుంది. VU Master Glo QLED వచ్చేసరికి టీవీ వచ్చేసరికి 70,000 రూపీస్లో, 65 ఇంచెస్ టీవీ 90,000 రూపీస్లో అయితే ఉంది. కానీ U6G సిరీస్ వచ్చేసరికి 55 ఇంచెస్ టీవీ 50,000 అయితే ఉంది. 65 ఇంచెస్ టీవీ 72,000 రూపీస్ అయితే ఉంది అనమాట. సో మీరు ఈ రెండిట్లో QLED టీవీస్లో బడ్జెట్ కేటగిరీలో కావాలి అనుకుంటే అయితే ఈ వీటికి అయితే వెళ్ళండి. మరి QLEDలో సరికి ప్రీమియం సెగ్మెంట్లో కావాలనుకుంటే Samsung 2022 ది ఫ్రేమ్ టీవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. మీకు కావాల్సిన అన్ని స్పెసిఫికేషన్స్ అయితే దీంట్లో అయితే ఉన్నాయి. 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ VA ప్యానల్ అండ్ అదేవిధంగా బ్రైట్నెస్ లెవెల్స్, 500 nits బ్రైట్నెస్ లెవెల్స్ అండ్ మీకు సౌండ్ క్వాలిటీ కూడా అమేజింగ్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది మ్యాటిక్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు పిక్చర్ క్వాలిటీ కూడా మీకు లైటింగ్ పడ్డ కూడా బెటర్గా కనపడే ఛాన్సెస్గా అయితే వీళ్ళైతే తీసుకుని అయితే వచ్చారనమాట. 2022 మోడల్ టీవీస్ అద్భుతమైన స్పెసిఫికేషన్ తోటి అయితే వస్తుంది. కానీ మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే దీంట్లో అయితే లేదు. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క టీవీలలో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. మీకు
చాలా చాలా గుడ్ క్వాలిటీ అయితే వస్తుంది. కానీ ప్రీమియం సెగ్మెంట్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు ఆ బడ్జెట్ కేటగిరీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే ఆ యొక్క టీవీని చూసి అప్పుడు మీరు ఆలోచించి పర్చేస్ అయితే చేయండి. మరగా మీరు కొంచెం ఇంకా మనీ ఎక్స్ట్రా పెట్టగలను అనుకుంటే సోనీ నుంచి అద్భుతమైన టీవీ అయితే ఉంది. సోనీ X8AJ టీవీ అయితే ఉంది. సో పిక్చర్ క్వాలిటీ పరంగా సూపర్గా అయితే ఉంటుంది. మీకు కావాల్సిన HDR10, HDR10+, అదేవిధంగా డాల్బీ విజన్ సపోర్ట్, HDMI ER సపోర్ట్ కూడా అయితే సూపర్గా అయితే ఉంది. సో కానీ VRR సపోర్ట్ ఉంది, బట్ గేమర్స్కి అంత వర్కౌట్ అయితే కాదనమాట. ఎందుకంటే 144 Hz అయితే లేదు కాబట్టి గేమర్స్కి అయితే అంత వర్కౌట్ అయితే కాదు. బట్ మనం గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అండ్ ఈ యొక్క సపోర్ట్ అయితే ఉంది అనమాట. సో పిక్చర్ క్వాలిటీ అమేజింగ్ అండ్ అదేవిధంగా ఆల్ సపోర్టెడ్ కావాలి అనుకుంటే సోనీ X80J అయితే ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకు 66,980 రూపీస్ అయితే ఉన్నాయి. మీకు బ్యాంక్ కార్డ్స్ ఇవన్నీ యూజ్ చేసినా కూడా ప్రైస్ అనేది అయితే తగ్గొచ్చనమాట. ఇవన్నమాట ఫ్రెండ్స్ టోటల్గా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీస్. మీరు కొన్నా కానీ మీకు పిక్చర్ క్వాలిటీ పరంగా మీకు డోకా అయితే ఉండదు, ఖచ్చితమైన పిక్చర్ రిజల్ట్స్ అయితే కనబడతాయి అన్నమాట. సో మరి కావాలి ఈ యొక్క టీవీస్ అనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ఒకసారి మీరు చూసి ఆలోచించి పర్చేజ్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకా మీరు ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నా కూడా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, బెల్ ఐకాన్ బటన్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియోలో మేము ముందుంటాను. బాయ్ బాయ్. సీటాడికి లవ్ యు ఆల్.